ఈరోజు నేను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చిన అంశం ఏంటంటే సిలువలోని శక్తి. సిలువలోని శక్తి. అలా కాకుండా ఇంకొంచెం మారుస్తాం దీన్ని. క్రాస్లో ఉన్న శక్తి. తెలుగులో సిలువ అంటాం, ఇంగ్లీష్లో ఏమంటాం మనము? క్రాస్ అంటాం. ఈ క్రాస్లో దాదాపు 6 మాటలు ఉన్నాయి. CROSS 5 మాటలు. అందుకని CROSS 5 మాటలు ఉన్నాయి. సో ఈ దిన మనం ఏం చేద్దామంటే ఈ క్రాస్లో ఉన్న 5 మాటలు CROSS ఈ వర్డ్స్కు సంబంధించిన మాటలు మనం విందాం. ఎవరైనా మనల్ని క్రాస్కున్న విలువ ఏంటి, సిలువకున్న విలువ ఏంటి, లేకుంటే క్రాస్కున్న శక్తి ఏంటి, సిలువకున్న శక్తి ఏంటి అనగానే ఇమీడియట్లీ మనము సోల్జర్స్ వల్లే, సైనికుల వల్లే చెప్పడానికి మనము సిద్ధంగా ఉండాలి. లేకుంటే ఒక క్రాస్కున్న మీనింగ్, ఒక సిలువకున్న విలువ నువ్వు చెప్పలేకపోతే మనం క్రైస్తవులమే కాము కదండి. ఈ క్రాస్ గురించి మనం ఒకవేళ ఆలోచన చేస్తే చాలామంది క్రాస్ ఏం చేస్తారంటే చేతుల మీద పచ్చబొట్లు పొడిపించుకుంటారు కదా చేతుల మీద. ఆ తర్వాత ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ బంగారముల మీద కూడా ఏం పెడతారు? క్రాస్ గుర్తు పెడతారు. స్త్రీలకు అందరికీ మంగళసూత్రం మీద ఏముంటుంది? సిలువ ఉంటుంది. ఓకే. తర్వాత ఇంకొంతమంది చాలా ప్రేమతో ఏం చేస్తారంటే ఉంగరం మీద కూడా ఏం పెడతారు? సిలువ పెడతారు. నేను ఏమంటున్నా అంటే పచ్చబొట్లు పొడిపించుకున్నా, ఉంగరం మీద సిలువ ఉన్నా, మంగళసూత్రం మీద కూడా సిలువ ఉన్నా తప్పు లేదు. కానీ యేసుక్రీస్తు కలువరి సిలువలో నీ కొరకు చేసిన బలియాగము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తును జీవితాంతము నీవు భరించాలి. యేసుక్రీస్తు మనస్సు కలిగి నీవు ఉండాలి. అది అండి. అందుకొరకే వెండి బంగారముల కంటే ఏమంటలేరండి, వెండి బంగారముల కంటే నీ మాటలు కోరదగినవి, వెండి బంగారముల కంటే నీ మాటలు మేలిమైనవి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీ మాటలు అనకుండా ఏ మాటలు పెడదాం? వేరే దగ్గర కూడా ఉందక్క. ఎందుకంటే కీర్తనలు కదా, సామెతలు కూడా ఉంటుంది అక్క. ఓకే. వెండి బంగారముల కంటే నీవు ఇచ్చిన వాక్యము ఏమంటున్నావు అక్క? ఓకే. నేను ఏమంటున్నానంటే వెండి బంగారముల కంటే నీవిచ్చిన సిలువ అమూల్యమైనది. వెండి బంగారముల కంటే నీవిచ్చిన క్రాస్ ఏంటండి? అమూల్యమైనది అని అలా మనం ముందుకు వెళ్ళాలండి. అసలు ఈ క్రాస్ అనే మాట ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది కూడా మనం ఆలోచన చేయాలి. కొంచెం చరిత్ర మనం విందాం. ఈ క్రాస్ అనే మాట లాటిన్ అనే పదం నుండి వచ్చిందండి. లాటిన్ అనే 2 పదముల నుండి క్రాస్ అనే మాట వచ్చింది. ఒకటి ఏంటంటే లాటిన్కి రూట్ వర్డ్ ఏంటంటే క్రక్స్, CRUX. క్రక్స్ అంటే అర్థం ఏంటంటే వేదనకరమైన లేకుంటే బాధకరమైన. సేమ్ ఇంకో మాట కూడా లాటిన్ అనే పదము నుండి వచ్చింది. అది ఏంటంటే ఎక్స్క్రూసియేటింగ్. దీని అర్థం ఏంటంటే తట్టుకోలేని బాధ, నొప్పి, ఎడబాటు లేకుంటే అవుట్ ఆఫ్ ద క్రాస్ అండి. చూసారా అండి? ఇంకో మాట గ్రీకులో నుండి ఒక మాట వచ్చింది. ఈ క్రాస్కు సంబంధించిన మాట గ్రీకులో నుండి ఏమని మాట వచ్చిందంటే స్టౌరస్. ఇది కూడా క్రాస్లో నుండి తీయబడిన మాట. అని ఇన్ని మాటలు ఉన్నాయండి. ఈ సిలువ అనే మాట నూతన నిబంధనలో ఎన్నిసార్లు ఉందంటే 79 సార్లు ఉన్నాయండి. 79 సార్లు ఉంది. ఇవన్నీ మనం వినాలి. యాక్చువల్లీ ఇంకో మాట చెప్తాను మీకు నేను. ఈ సిలువ ఎక్కడి నుండి ప్రారంభమైంది? అడ్డుకోయ తర్వాత నిలువు చెక్క తర్వాత అడ్డు చెక్క. ఎక్కడి నుంచి ప్రారంభమైందండి? కొంచెం చరిత్ర మనకు అవగాహన ఉండాలి. ఎందుకంటే చరిత్ర లేనిది మనం ఏమి కూడా చెప్పలేము. గోల్కొండ ఉందా అంటే ఎస్, నేను చూసిన, అది చరిత్రకు సంబంధించిన విషయం. మ్యూజియం ఉందా అంటే చరిత్రకు సంబంధించిన విషయం. సో ఈ సిలువ ఎక్కడి నుండి ప్రారంభమైందంటే మనం ఒకవేళ బాగా ఆలోచన చేస్తే ఈ సిలువ అనే పద్ధతిని పార్షియన్లు ప్రారంభించారు.
ఈ దానియేలు గ్రంథంలో మనం చూస్తాం పార్షియన్లని. వీళ్ళు ఏం చేస్తారంటే నేరస్తులకు, నేరము చేయబడిన వారికి, తప్పిదము చేయబడిన వారికి, బహు క్రూరులు ఎవరైతే ఉంటారో వారిని ఏం చేస్తారంటే ఆకాశమునకు భూమికి మధ్య ఆ నేరస్తులను ఏం చేస్తారు? వ్రేలాడదీస్తారు. ఎందుకు పాస్టర్ గారు ఆ సిలువ కొయ్య మీద నేరస్తులను ఆకాశానికి భూమికి మధ్య ఎందుకు వ్రేలాడదీస్తారంటే వాడు దుర్మార్గుడు కాబట్టి, వాడు పాపి కాబట్టి, వాడు ఒకవేళ నేలకు తాకితే, భూమికి తాకితే భూమి ఏమవుతుందంట? భూమి ఏమవుతుంది? అపవిత్రం అయిపోతుంది, కలుషితం అయిపోతుంది. అందుకని వీళ్ళు ఏం చేసేవారు అంటే ఆ శిలువ మీద వాడిని బంధించి తాళ్ళతో కట్టి వాడు అక్కడే ఏమైపోవాలి? చనిపోవాలి. ఇంకోటి వీళ్ళు ఎంత జ్ఞానవంతులు అంటే ఈ పార్షియన్లు వాళ్ళ భూభాగములో, వారి భూమి యొక్క పరిధిలో నేరస్తులను సిలువ వేయరండి. ఎక్కడ సిలువ వేస్తారంటే ఆక్రమిత భూభాగం. అర్థమవుతుంది కదా? ఏ భూభాగములో ఆక్రమించుకున్నారో ఊరి బయట నేరస్తులను ఏం చేస్తారమ్మా? సిలువకేస్తారు. రైట్. ఈ పార్షియన్ల నుండి నేరస్తులను సిలువ వేసే పద్ధతి మళ్ళీ ఎవరు నేర్చుకున్నారంటే, ఎవరని చెప్తారా? శోభక చెప్పింది. రోమన్లు నేర్చుకున్నారు. ఈ రోమా సైనికులు ఏం చేస్తారంటే, ఈ రోమా సైనికులు, రోమా ప్రభుత్వము సిలువ అంటే అసహ్యం వాళ్ళకు, సిలువ అంటే సిగ్గుచేటు వాళ్ళకు. సిలువను ఈవెన్ తమ చేతులతో ఇట్లా చెప్పండి, ఇట్లా టచ్ కూడా చేయరు. అంత సిగ్గు వాళ్ళకు. ఎందుకు టచ్ చేయరంటే అది నేరస్తులు మోయించిన సిలువ, అది పాపి క్రూరుడు మోయించిన సిలువ కాబట్టి సిలువ అంటేనే రోమన్లకు ఏంటంట? సంజన ఏంటంట? అసహ్యం. అలాంటి సిలువ రోమీల ద్వారా, యూదుల ద్వారా ఎవరు మోసాడండి? యేసు ప్రభు మోసాడండి. యేసు ప్రభు మోసాడు. సో రోమనులు ఈ పార్షుల దగ్గర నేర్చుకొని యేసు ప్రభుని ఏం చేస్తారు? సిలువకు వేలాడదీశారు. ఇంకొక మాట చెప్తాను నేను. ఆ రోమన్లు వచ్చినప్పుడే యేసు ప్రభు సిలువ యొక్క శ్రమలు రావాలనా అనే ప్రశ్న మీకు రావచ్చండి. ఎప్పుడైతే రోమా ప్రభుత్వం ఉద్యమించిందో మంచి రోడ్లు స్టార్ట్ అయ్యాయి, మంచి నాగరికత స్టార్ట్ అయింది, లిటరేచర్ కూడా చాలా డెవలప్ అయిపోయింది. అందుకే ఒక మాట ఏముందంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. సో అంత ప్రఖ్యాతి చెందింది రోమా ప్రభుత్వం అండి. సో రోమా ప్రభుత్వములో యేసుక్రీస్తు సిలువ వేయబడము అది లేఖనానుసారమైనది. రోమా ప్రభుత్వంలో యేసుక్రీస్తుని సిలువ వేయడము అది లేఖనముల సారాంశం. అందుకొరకే ఒకవేళ దేవుని వాక్యం మనం బాగా ఆలోచన చేస్తే 750 పూర్వము యెషయా భక్తుడు యేసుక్రీస్తు శ్రమల గురించి ఏం చేశాడు? బోధించాడు. తరువాత ఇంకో దగ్గర 550 సంవత్సరముల పూర్వం జకరయ యేసుక్రీస్తు సిలువలో పడుచున్న శ్రమలను బోధించాడు. చివరిగా యేసుక్రీస్తు శ్రమలను గురించి ఎవరు ముందే ప్రకటించారంటే ఎవరు చెప్తారు? యెషయా అయిపోయాడు. తర్వాత ఎవరైపోయారు? జకరయ అయిపోయాడు. తర్వాత దావీదు. 100 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు సిలువ శ్రమల గురించి ముందే ఏం చేశాడు? ప్రకటించాడు. నా దేవా నన్నేలా విడిపించితివి. ఇంతవరకు బాగానే ఉందండి, ఇంతవరకు బాగానే ఉంది. ఇంకోటి, యేసుక్రీస్తుకు సిలువ వేసే పద్ధతి నేను పూర్తిగా చదివాను. నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. నా గుండె మండింది. ఆ సిలువ చేసే విధానము ఏంటంటే యేసు ప్రభునంట సిలువ వేయడానికి ముందు సన్హెడ్రిన్ సభ ఒకటి ఉంటుంది. యూదుల న్యాయ విధానమైన సభ. ఆ యూదుల న్యాయ విధానమైన సభలో యెరూషలేములోనంట 70 మంది కూర్చొని యేసుక్రీస్తుని గురించి బాగా ఆలోచన చేసి చివరి తీర్పు ఏంటంటే ఈయనకేమయ్యాలి? సిలువ. ఎక్కడైతే న్యాయ విధాన సభలో యేసుక్రీస్తు గురించి మాట్లాడారో ఆ స్థలము నుండి సిలువ మోస్తూ యేసు ప్రభు ఆ గొలగొతా కొండ వీధికి యెరూషలేము అంతా తిరిగి అట్లా ఆ విధంగా పైన అక్కడ అమలు చేయాలి. ఇంకోటి, ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ వేయడానికి ముందుకు సాగుతున్నాడో 2 ఇక్కడ ఉంటారు సైనికులు, 2 ఇక్కడ ఉంటారు
మూడో వ్యక్తి మీరు చెప్పాలి. ఇద్దరు ఇక్కడ, ఇద్దరు ఇక్కడ. ఆ ఇద్దరి మధ్యలో యేసు ప్రభు సిలువ మోస్తూ ఇలా ఇలా నడుస్తున్న సమయంలో ముందు ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరైనా చెప్తారా ముందు వ్యక్తి ఎందుకు ఉంటాడు? నేను ఎందుకు మాటికి ఇలా అంటున్నానంటే జస్ట్ మీ కాన్సన్ట్రేషన్ గ్రాప్ చేయడానికి, దట్స్ ఆల్. మీరు వింటున్నారు అని చెప్పడానికి. ఓకే, ఎందుకు ముందు ఒక ఆయన ఉన్నాడు? ముందు ఒక ఆయన ఎందుకు ఉన్నాడంటే రోమా సైనికుడు ఒక కర్ర పట్టుకొని, ఆ కర్ర మీద ఒక బోర్డు ఉంటుంది, నేమ్ ప్లేట్. ఆయన నడుస్తూ ఉంటాడు. సో సైనికులు ఇద్దరు కొరడాలు పట్టుకొని ఉంటారు. ఒక్కొక్క కొరడా కంట 16 శాఖలు ఉంటాయంట. 16 శాఖలు, చిన్న చిన్న శాఖలు. ఓకే, ఆ 16 శాఖల కంట చిన్న చిన్న గాజు ముక్కలు ఉంటాయంట, చిన్న సీసం ముక్కలు ఉంటాయంట. గాజు ముక్కలు తర్వాత సీసం ముక్కలు. ఓకే, ఇక ఆ కొరడాకు 16 శాఖలు 32 ఎన్నైతే మొత్తం 62 30 64 సీసపు ముక్కలు, గాజు ముక్కలు. ఇటువైపు అటువైపు నలుగురు ఇద్దరిద్దరు కొరడతో కొడుతుంటే ఎలా ఉంటుందండి? యేసయ్యను ఎలా ఉంటుంది? ఇట్లా తీసుకొని కొడుతూ ఉంటే ఒక్కొక్క కొరడ దెబ్బకంట యేసు ప్రభుకున్న చర్మము చిన్నగా బయటికి ఊడి వచ్చింది. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో మనం చూస్తాం. ఆ ముందున్న వ్యక్తి ఏం చేయాలంటే, ఇతను ఎందుకు సిలువ మోస్తున్నాడు, ఏ నేరమును బట్టి సిలువ మోస్తున్నాడో ఆ నేమ్ ప్లేట్ మీద ఏముండాలి? ఆ నేరం ఉంటుంది. ఆ నేరం. ఇంకొక విషయం చెప్తాను నేను. ఊరేగింపు ఎలా స్టార్ట్ చేశారంటే, ఎక్కడైతే యూదుల న్యాయ విధాన సభలో నేరము మోపి సిలువ మోస్తూ ఆయన యెరూషలేమంతా తిరగాలి, సిలువ మోస్తూ అలా ఊరేగింపు కావాలి. ఎందుకన్నా ఊరేగింపు కావాలి అంటే ఒక ప్రశ్న మీకు వస్తుంది. ఎందుకు ఊరేగింపు అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆ నేమ్ ప్లేట్ చూసిన వారు, యేసు క్రీస్తుకు పడిన బాధ చూసిన వారు, వారి జీవితంలో ఎన్నడూ సాహసం చేయొద్దు. ఇలాంటి తప్పు ఎవరు కూడా చేయకూడదని అందుకొరకే ఊరేగింపు చేశారు, అందుకొరకే నేమ్ ప్లేట్. ఇంకోటి, యేసు ప్రభు ఆ కలువరిస్తులను మోసుకొని వెళ్తున్న సమయంలో ఏ ఒక్కరైనా పరిగెత్తుకొని వచ్చి, అయ్యలారా స్టాప్, ఈయనలో ఏ దోషము లేదు, ఈయన పాపము లేనివాడు, ఈయన పరిశుద్ధుడు అని ఎవరైతే ఒక సాక్ష్యం తీసుకొని వస్తారో యేసుక్రీస్తుకు అనుకూలంగా, వెంటనే మళ్ళా తీర్పు మళ్ళా ఎక్కడికి వస్తుంది? మొదటికి వస్తుంది తీర్పు. కానీ మీకు తెలుసా అండి, ఒక్కరు కూడా యేసు ప్రభు నేరస్తుడు కాదు. ఒక్కరు కూడా యేసు ప్రభు నిర్దోషని ఒక్కరు కూడా చెప్పలేదండి. అందుకే బైబిల్ ఏముందంటే, ఆయన అన్యాయస్తుడుగా మన కొరకు ఆయన ఏం పొందాడు? తీర్పు పొందాడు. ఇప్పుడు మనం కాన్సెప్ట్కి వద్దాం. మనం ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అంటే, పౌలు చదవడమ్మా 1:18. ఓకే, పౌలు ఏమంటున్నాడంటే, సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనం. ఎవరైతే నశించిపోతున్నారో సిలువను గూర్చిన వార్త వాళ్ళకి ఎట్లుంటుందంట? వెరితనంగా ఉంటుంది. కానీ రక్షింపబడుచున్న పాపికి ఏముంటుందంట? దేవుని శక్తి. ఈ మాట పౌలు నొక్కి స్ట్రాంగ్గా కొరింథీ సంఘస్థులకు తెలియజేస్తున్నాడు. నేను ఈరోజు ఏ వచనం తీసుకున్నా ఆ 1 కొరింథీ పత్రికలోనే ఉంటాను. దయచేసి సహాయం చేయండి. 1 కొరింథీ పత్రికలోనే ఉంటాను నేను. ఆ సిలువలో ఏ శక్తి ఉందండి? అంతే కదండి, ఆ క్రాస్లో ఏ శక్తి ఉంది? నేను ఈ శక్తి గురించి బాగా ఆలోచన చేస్తున్నా. రక్షింపబడుచున్న పాపికి క్రాస్ ఏంటంట? వాట్ కైండ్ ఆఫ్ మైటీనెస్, వాట్ కైండ్ ఆఫ్ పవర్ షల్ వి సీ ఇన్ ద క్రాస్ ఆఫ్ జీసస్. అంతే కదండి. కానీ పౌలు అర్థం చేసుకున్నాడు, సిలువలో ఏముందంట? దేవుని శక్తి ఉందంట. ఈ కొరింథీ సంఘస్థులు అందరూ కూడా ఆ సిలువను గూర్చిన వార్త విని కానీ సిలువను నమ్మడము లేదు, అనగా యేసుక్రీస్తు నమ్మడము లేదండి. పౌలు వారికి చెబుతూ ఉండగా సిలువను గురించి, యేసుక్రీస్తుని గురించి వీళ్ళకి ఏమనిపించిందంట? తొందరగా చెప్పండి. సిలువను గూర్చిన వార్త ఏమనిపించింది వాళ్ళకు? వెరితనం అంటే ఇంకొక మాట ఉందా? పిచ్చి, రైట్?
ఓకే, మన యొక్క సౌలు పౌలుగా మారడానికి ముందు ఆయన కూడా ఎలా ఉన్నాడు? వెరివానిగానే ఉన్నాడు, పిచ్చివానిగానే ఉన్నాడు. పేతురు, యోహాను వీళ్ళందరూ ఎంత వాక్యము చెప్పినా సిలువను గురించి ఆయన సరిగా వినలేదు. ఆయన పిచ్చి ఏంటంటే, ఆయన వెరితనం ఏంటంటే, ఎవరైతే యేసు అంటారో, ఎవరైతే యేసుక్రీస్తు రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళందరినీ ఏం చేయాలి? చెరసాల వేయాలి. అంతే కదండి, చెరసాల వేయాలి. స్త్రీలను చెరసాల్లో వేశాడు, కొంతమందిని చాలా కొట్టాడు. ఇంకొంతమంది దగ్గర ఆ యొక్క అధికారుల దగ్గర లెటర్ తీసుకొని ఎవరికి వెళ్తున్నాడు? ఎవరి బిడ్డ? వెరీ గుడ్, దమస్కి వెళ్తున్నాడు. కానీ అక్కడ దేవుడు పౌలు ఏం చేశాడు? పట్టుకున్నాడు అండి. పౌలు సిలువను గూర్చిన వార్త నీకు ఎట్లా ఉంది? ఎట్లా ఉంది నీకు? వెరితనముగా ఉందా? రైట్, నేను చూపిస్తా. సిలువను గూర్చిన వార్త వెరితముగా కాదు, కానీ రక్షింపబడుచున్న నీకు ఎట్లా ఉంటుంది? ఏం మాటమ్మా ఇది నాకు భలే నచ్చిందండి. పౌలు కొన్ని సంవత్సరముల క్రితము సిలువను గూర్చిన వార్తను వెరితనంగా చూశాడు. కానీ ఆయన రక్షింపబడిన తరువాత, దేవుని యొక్క వెలుగును చూసిన తర్వాత ఆయన ఏమని ప్రకటిస్తుందంటే, రక్షింపబడుచున్న మనకు ఏంటిదంట? దేవుని శక్తి. అమ్మా, ఒకానొక సమయంలో నాకు కూడా సిలువను గూర్చిన వార్త ఎట్లా ఉండే నాకు? ఎస్, 18 ఏళ్ళ క్రితం వెరితనం. మా పాస్టర్ గారు ఎంత వాక్యం చెప్పినా అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఏముంది నాకు? వెరితనం, పిచ్చి, సైతాను ఆలోచనలు 18 years క్రితం. కానీ వాక్యం వింటూ ఉన్నాను. ఒక దినము దేవుడు నా వెరితనాన్ని తీసివేసి నన్ను రక్షించి నాకు దేవుని శక్తి ఇచ్చాడు. మీరందరూ కూడా ఒకానొక సమయంలో సిలువకి ఎట్లా ఉన్నారండి? చెప్పండి. వెరితనంగానే ఉన్నారు కదా, దూరంగా ఉన్నారు కదా. మీరందరూ రక్షింపబడ్డారు కాబట్టి, దేవుని శక్తి మీలో ఉంది కాబట్టి యు ఆర్ హియర్, యు ఆర్ వర్షిపింగ్ గాడ్. ఇక్కడ స్టాప్ చేస్తానండి. కానీ ఎందుకు ఆ మాట చెప్పాడు పౌలు? క్వశ్చన్ వేస్తాను. ఎందుకు? రక్షింపబడుచున్న వారికి, లేకుంటే మనకు దేవుని శక్తి. 5 మాటలు క్లుప్తంగా చెప్తాను నేను. క్రాస్ అనే మాట, క్రాస్ విలువ ఏంటి? క్రాస్ గురించి మనం ఏం తెలుసుకోవాలి? అసలు క్రాస్కు తర్వాత శక్తికి ఉన్న సంబంధం ఏంటి? ఎలాంటి శక్తి దేవుడు క్రాస్ ద్వారా మనకు చూపిస్తున్నాడు అంటే, ద ఫస్ట్ వర్డ్ బిగిన్స్ ఫ్రమ్ సి. సి స్టాండ్స్ ఫర్, అమ్మా ఏం చెప్పారు? నేను అనుకున్నాను సి స్టాండ్ ఫర్ క్రైస్ట్. ఓకే, కానీ నేను ఏం రాశానంటే, సి స్టాండ్స్ ఫర్ కంపాషన్. ఏంటండి కంపాషన్? తెలుగులో కరుణ, జాలి, దయ, కనికరం. అదే సిలువ శక్తి, అదే యేసుక్రీస్తు శక్తి అండి. ఇప్పుడు చదవండి 1 కొరింథీ, ఆ యొక్క కంపారిజన్ ఎలా ఉంటుందో చూద్దాం. 1 కొరింథీ 1:21. 1 కొరింథీ 1:21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. రైట్ అండి. దేవుని కృప, అమ్మ విందాం. దేవుని కనికరం, దేవుని దయ, దేవుని జాలి మన మీద ఎందుకు ఉన్నది అంటే, కేవలము దేవుని దయ సంకల్పమును బట్టి. హల్లెలూయా. కేవలము దేవుని దయా సంకల్పమును బట్టి ఇక్కడ మనం అందరం ఉన్నామండి. ఆయన దయలేంది ఇక్కడ మనము ఉండలేమండి. అందుకే ఒక పాట పాడాడు, నీ కృపలో నీ దయలో కాచితివి గతకాలము. స్టాప్ చేస్తా. కాబట్టి దేని బిడ్డలారా, సిలువలో ఉన్న మొట్టమొదటి శక్తి ఏంటంటే, ఆయన దయా సంకల్పమును బట్టి మనమందరం ఇక్కడ ఉన్నాం. చదవండి ఒక మాట, మత్తయి సువార్త 9:16, 9:36. మత్తయి 9:36.
సమూహములను చూచి ఆ. వారు కాపరిలేని గొర్రెల వలె ఉమ్, విసిగి చెదరి ఉన్నందున ఉమ్. వారి మీద కనికరపడి చాలా రైట్. ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు ఏమంటున్నాడంటే, ఒక ప్రశ్న చెబుతూ ప్రశ్న చేస్తాను నేను. యేసుక్రీస్తు దేవుడు ఏమంటున్నాడంటే, యేసయ్య జన సమూహం మధ్యలో తిరుగుతూ ఒక్క లుక్ వేసాడు అందరినీ. ఇలా చూసి ఏమన్నాడంటే, వీరందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె విసికి, అదే ఉందామా, విసికి చెంది ఉన్నారు అని వారి మీద యేసయ్య ఏం చేశాడు? ఇప్పుడు నాకు చెప్పండి అమ్మ, కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటాయండి? కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటాయంటే, సరైన ఆహారము దొరకదు, ఓకే, భయంగా ఉంటాయి, బిక్కు కలిగి ఉంటాయి, ఇటు అటు పరిగెత్తుతూ ఉంటాయి. ఇంకేమన్నా చెప్తారా? కాపరి లేని గొర్రెలు ఓకే చెదిరిపోతాయి, చింతిస్తూ ఉంటాయి, ఆ తర్వాత దాన్ని ఒంటరిగా ఉంటాయి కాపరి లేని గొర్రెలు. సో యేసు ప్రభు అక్కడున్న మనుషులందరినీ చూసి, అయ్యో వీళ్ళకు కాపరి లేడు కదా అని వారి మీద కనికరం చూపించాడు. ప్రియమైన దిరిమిళ్ళారా, కొన్నిసార్లు నీవు కూడా నేను కూడా కొన్నిసార్లు నీవు నేను కూడా ఇదే విధముగా విసిగిపోయామేమో, చింతిస్తున్నామేమో, దుఃఖపడుతూ ఉన్నామేమో, కనికరపడుతూ ఉన్నామేమో, ఒంటరితనములో బాధపడుతూ ఉంటున్నామేమో. అలాంటి సమయంలో దేవుడు నీ మీద ఏం చూపిస్తున్నాడు? కనికరం. ఈ షోయింగ్ కంపాషన్. యేసుక్రీస్తు దేవుడు మనందరి మీద ఆయన ఏం చూపిస్తున్నాడు అంటే కనికరం. అందుకే బైబిల్ ఏముందంటే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. దేవుడు నీకు కనికరము చూపాడు కాబట్టి నీవు వేరే వాళ్ళకి ఏం చూపించాలి? కనికరం. కొన్నిసార్లు మనము పాటలు ఈజీగా పాటిస్తాం. ఎలా పాటిస్తామంటే, ఆ పాటల యొక్క మర్మము తెలియకుండా, ఆ పాటల యొక్క మీనింగ్ తెలియకుండా పాటలు పాడిస్తాం. ఏదైనా పాట గుర్తొస్తుందా కనికరం అనగానే? కనికరం అనగానే పాట గుర్తొస్తుందా? చాలాసార్లు వాడినాం. నేను పాడిన తర్వాత నాతో కలిసి పాడండి. కనికరమందైశ్వర్యుండు నిన్ను వాస్యలముతో విమోచించును. చూసారండి, యేసుక్రీస్తు మాట ద్వారా ఈ మాట వచ్చిందండి. సో ఫస్ట్ సి స్టాండ్స్ ఫర్ కంపాషన్. తర్వాత రెండవది చూద్దాం. రెండవది ఏముందామా? రెండవది ఏంటి? ఆర్. సో ఆర్ స్టాండ్స్ ఫర్ రిడెంప్షన్ అండి. ఈ ఆర్ దేనికి సంబంధించిందంటే రిడెంప్షన్. రిడెంప్షన్ అంటే ఏంటంటే విడుదల, గమనిస్తాం, విమోచన, లేకుంటే స్వాతంత్రం, లేకుంటే రక్షణ. చదవండి, అదే మొదటి పేతురు రాసిన పత్రిక 1:8. త్వరగా గట్టిగా. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఓకే, చాలా రైట్. ఓకే, ఇక్కడ ఏముందంటే, ఇక్కడ ఈ మాట చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. యేసుక్రీస్తు మనలందరినీ కూడా నిరపరాధులుగా చేశాడు, పాపము లేని వారిగా చేశాడు. యేసుక్రీస్తు వాళ్ళందరినీ కూడా విమోచించాడు, రక్షించాడు, మనకు పాపము నుండి స్వతంత్రం ఇచ్చాడు. నేను ఇంకొక మాట చెప్తాను. నీకు నాకు స్వతంత్రం, విమోచన, పాప విమోచన ఎక్కడి నుండి కలిగిందంటే, ఓకే, వన్స్ అపాన్ ఏ టైం వి వర్ ఇన్ సిన్నర్స్. ఒకనొక సమయంలో మనం ఎలా ఉన్నాం? మనము పాపం అనే దాస్యములో ఉన్నాము. ఆ పాపం అనే దాస్యములో నుండి దేవుడు మళ్ళీ ఏం చేశాడండి? ఏం చేశాడమ్మా? విమోచించాడు. కొన్నిసార్లు ఇది మనం మర్చిపోతాం. ఇది మనము మర్చిపోయి మన ప్రార్థనలో కూడా ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోము. యేసయ్యా, నేను పాప దాస్యములో ఉన్నానయ్యా, నన్ను విడిపించావు, నన్ను స్వతంత్రునిగా చేశావు, నన్ను విడుదల కలిగా చేశావు, నిరపరాధిగా చేశావు, నేను నీకు వందనాలు అని మనం చెప్పమండి. కానీ నేనేమంటున్నా అంటే, ప్రతి ప్రార్థనలో ఇది తప్పకుండా ప్రతి ప్రార్థనలో తప్పకుండా ఇది ఉండాలండి. ఇంకొక మాట చదవండి దయచేసి. మొదటి పేతురు 1:18. మొదటి పేతురు 1:18. ఎస్. మీ చెడ్డ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత
విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. చాలమ్మా, అక్కడ 3 మాటలు ఉన్నాయి, దాంతో గమనిస్తాం. ఒకటి, అమూల్యమైన రక్తము చేత మనము విమోచింపబడ్డాము. తర్వాత రెండవదిగా గొర్రె పిల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తము ద్వారా మనం ఏమంట విమోచింపబడ్డాం. చాలా 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 ప్రాముఖ్యమైన మాటలు అండి. ఇంకోటి, పౌలు దేవుని వాక్యం బోధించినట్లు, పౌలు దేవుని మాటలు చెప్పినట్లు ఇంత స్పష్టంగా ఎవరు చెప్పలేదండి. అందుకొరకే పౌలు మాటలు నాకు చాలా ఇష్టం. కాబట్టి దేని బిడ్డలారా, సి స్టాండ్స్ ఫర్ దేనికమ్మా? రిడెంప్షన్. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ మనము మర్చిపోవద్దు. మూడవది చెప్తాం. మూడవది ఏంటమ్మా? సి అయిపోయింది, ఆర్ అయిపోయింది, తర్వాత ఓ స్టాండ్స్ ఫర్, ఎవరో స్టార్ట్ చేశారు షైనమ్మా. ఓ స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్, అంతే కదండి. విధేయత. చూసారండి, ఈ విధేయత కూడా ఈ పౌలు యేసుక్రీస్తు యొక్క విధేయత ఎలా చూశాడంటే, మరి ఎలా గమనించాడు ఐ డోంట్ నో. ఆ విధేయత, దీన మనసు, తగ్గింపు స్వభావము ఎలా గమనించాడో ఐ డోంట్ నో. కానీ ఆ పౌలు రాసిన మాట నా కన్నులకు ఎంత ఇంప్రెస్ కలిగిందంటే నేనే షాక్ అయ్యాను. అబ్బా, ఇంత చక్కగా వాక్యం చదివితే ఇన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తారనేది. సాధారణంగా మనకి ఏం తెలుసు అంటే, యేసు ప్రభు ఆ కలువరి సిలువలో ఏం చూపించాడమ్మా? జస్ట్ ఏం చూపించాడమ్మా? విధేయత. ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే ఏంటమ్మా చెప్పండి, రిక్తునిగా చేసెను. దాని కింద ఏముంటుంది అంటే, మరణము పొందునంతగా ఆయన విధేయత చూపండి. ఇదే తెలుసు మనకు, ఇదే తెలుసు, రైట్. కానీ పౌలు ఇంకో చోట ఈ విధేయత గురించి, అబ్బా వాట్ ఏ గ్రేట్ వర్డ్ అండి. నాకేమర్థమైందంటే, ఎవరైతే ట్రినిటీ అని మాట్లాడుతూ ఉంటారు కదా, అందులోనే తండ్రి ఉన్నాడు, అందులోనే కుమారుడు ఉన్నాడు, అందులోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ ఒక్క మాటలో యేసు ప్రభు అంత లోబడిన విధముగా చూపించాడు పౌలు. చూద్దామా, అది ఎక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 1 కొరింథీ 15:27. 1 కొరింథీ 15:27. ఎస్ అమ్మా, అదే కరెక్టే. అమ్మ ఒక్క నిమిషం, జ్యోతమ్మ చదువుతూ ఉంటుంది. బైబిల్ ఉన్న వారందరూ ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేయండి, చదవక. ఇప్పుడు దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరిచిబడి ఉన్నందున ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరిచిబడి ఉన్నదని సంగతి విసుగలేదు. చాలక రైట్, వెరీ గుడ్. సరే, ఒక మాట మాటి మాటికి ప్రస్తావించబడింది. ఏ మాట మాది? సరే, జ్యోతకనేమో లోపరచబడింది. కొందరు ఏమన్నారు? సమస్తం 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 సమస్తం. ఓకే, సమస్తం అనే మాట ఎన్నిసార్లు రాయబడిందమ్మా? చూడొద్దామా జ్యోతమ్మా, ప్లీజ్ 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 ప్లీజ్. మీరు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, జ్యోతక మన శోభక కూడా అప్పుడప్పుడు క్వశ్చన్ పేపర్ మీకు ఇస్తుంది కదా, మీరు ఇచ్చిన వెంటనే దబదబ చూస్తుంటారు, ఇట్లా ఏం రాస్తే మంచిది. కానీ ఈసారి ఆ బైబిల్ క్విజ్లో ఎవరు మంచి గ్రేడ్ ఎవరికి వచ్చిందంటే, ఎవరికి వచ్చిందాక? ఓ మై గాడ్, నా అనుకున్న జ్యోతమ్మకు వస్తుందని. ఈసారి మాత్రం జ్యోతమ్మకు రావద్దు, వీరలకు రావాలి. ఓకే, సంతోషంగా వాక్యం మీద దేవుడు వినండి. దేవుడు యేసు క్రీస్తు తన ప్రియ కుమారుడు కాబట్టి సమస్తం ఇచ్చాడు. సమస్తము ఆయనకు లోబడి ఉంది. అంటే దేవునికి సమస్తం ఏ విధముగా లోబడి ఉందో ఆ సమస్తాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడమ్మా? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి మనం చదవండి. ఇంకోటి, ఈ సమస్తమును దేవుడు యేసుక్రీస్తుకు ఇచ్చినప్పటికీ ఆయనే దేవుడు, ఆయనే దైవిక కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ ఇచ్చినప్పటికీ ఆడ కింద ఏముందంటే, అయినప్పటికీ సమస్తము ఇచ్చిన దేవునికి తానే లోబడిన. ఇంత మీనింగ్ ఉందమ్మా దీంట్లో. నేనేమంటున్నా అంటే, అంతగా యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవునికి ఒబీడియన్స్ చూపిస్తే
నువ్వు నేను ఎంతగా చూపించాలి, ఎంతగా విధేయత కలిగి ఉండాలి. దేని బిడ్డలారా, నేను ఏమంటున్నానంటే, నేను దేవునికి విధేయత కలిగి ఉంటే నాకు ఎదురుగా ఉన్న వారికి కూడా నేను విధేయత కలిగి ఉంటాను. నేను దేవునికే విధేయత నేను లేకపోతే నాకు ఎదురుగా ఉన్న వారికి కూడా నేను విధేయత నేను కలిగి ఉండనండి. అందుకొరకే కుమార్తెలు కానివ్వండి, కుమారులు కానివ్వండి, దేవునికి విధేయత చూపించాలి. అట్ ద సేమ్ టైం ఎవరికి తల్లికి తండ్రికి కూడా విధేయత చూపించాలి. దేవుని వాక్యంలో 3 ఉన్నారండి విధేయత చూపని వారు. అంటే అదొక కర్స్ అంటలేను నేను, కానీ 3 ఉన్నారు. ఒక ఆయన దేవుడు మోషే ద్వారా ఎంత చెప్పినా విధేయత చూపించకుండా చివరికి ఎర్ర సముద్రం అనే కాలగర్భంలో కలిసిపోయాడు. ఎవరైనా దేవుడు మోషే ద్వారా ఆయనకు ఎంత చెప్పినా ఈవెన్ 10 తెగుళ్ళు చూసినప్పటికీ ఫరో మరి ఏంటని నన్ను ఎట్లా చూస్తున్నారు అంటే అని ఇట్లా చూస్తున్నారు. ఫరో విధేయత చూపించలేదు. ఇంకొక రాజుకు దానియేలు ఎంత చెప్పినా విధేయత చూపించకుండా గర్వపడి అతిశయపడి ఇక నాకు నేనే సాటి అనుకొని ఉన్న సమయంలో తిరిగి దేవుడు ఆ రాజును ఏం చేశాడంటే ఒక జంతువులాగా మార్చి ఏం తినే విధంగా చేశాడు. గడ్డి, మరి అట్లా చెప్పాలి కానీ గడ్డి అని అక్కడ చెప్పాలి. మరి ఎక్కడ ఉన్నాం మనం అందరం? ఎస్ అంటే ఈయన కూడా ఏం చూపించలేదమ్మా, విధేయత చూపించలే. ఓహో, నువ్వు నాకు విధేయత చూపించావా అని అడవి ప్రాంతంలో ఉన్నాడు, మంచుతో కప్పబడి ఉన్నాడు, చివరికి గడ్డి తినే విధంగా చేస్తాడు. ఇంకొక వ్యక్తి ఎంత చెప్పినా విధేయత చూపించకుండా అవిధేయత చూపించి ఈయన కూడా దేవుని సరైన రీతిలో మహిమపరచకుండా, దేవుని సరైన విధేయంలో మహిమపరచకుండా, కృతజ్ఞతలు చెల్లించకుండా ఉన్నందుకు పురుగులు పడి చనిపోయాడు. ఎవరమ్మా ఆయన? ఏ రోజు ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ అన్న. చూసారా అండి, దేవుని సరైన రీతిలో మహిమపరచలేదు. ఇంకోటి కూర్చున్న వాళ్ళందరూ ఏమన్నారంటే, ఈ ఏ రోజు ఇలా మహిమపరుస్తూ ఉండగా కూర్చున్న వాళ్ళందరూ ఏమన్నారంటే, ఎవరు చెప్తున్నాము? సంవత్సరం నాకు అర్థమైంది, ఇది దేవుని స్వరమే కాదు, మరి దేవుని స్వరమే మరి ఏ స్వరము కాదు అని ఏం చేశారమ్మా? ఏం చేశారు చెప్పండి? హెచ్చించారు, ఆయన ఎక్కువగా పొగిడారు, కానీ చివరికి పురుగులు పడి చనిపోయాడు. నేను ఏమంటున్నానంటే, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఏ విధముగా జీవితాంతము దేవునికి లోబడి ఉన్నాడో నీవు నేను కూడా దేవునికి ఏం కలిగి ఉండాలి? సమస్తము తండ్రి తన కుమారునికి ఇచ్చినప్పటికీ స్టిల్ మరణము పొందినంతగా ఏం చేశాడండి? లోబడి ఉన్నాడు. కొన్నిసార్లు మన కుమార్తెలు ఎట్లా ఉంటారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎలా ఉంటారంటే, మనము సమస్తము ద్వారపోసి, డబ్బు ద్వారపోసి, మన ప్రాణాన్ని త్యాగం చేసుకొని, నా ముందు నా కుమార్తెలు మంచిగా ఉండాలి, ఒక పై హోదాలో ఉండాలి అని ఎంతగా మనం చేసినప్పటికీ కుమారుల ద్వారా కానీ కుమార్తెల ద్వారా కానీ వచ్చే ఫస్ట్ వర్డ్ ఏంటంటే, ఎవరు చెప్తారు? ఎంతగా మనం అన్ని చేసినప్పటికీ, మన ప్రాణం అంతా దారపోసినప్పటికీ వాళ్ళ ఫస్ట్ వర్డ్, నువ్వు నాకు ఏం చేసినవే, నువ్వు నన్ను ఏం చేసినవే, వేగిస్తారు. మళ్ళా ఏం చేయాలి, నేను ఏం చేస్తానన్నా కరెక్ట్ కదా, నువ్వు నన్ను ఏం చూసానన్నా, నువ్వు నాకు ఏం పెట్టుకున్నా, నువ్వు చూడు, వాళ్ళందరూ చూడు, ఆ పేరెంట్స్ చూడు ఎట్లా చేసిందో. నేనేమంటున్నానంటే, ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగి ఉంటావో ఆటోమేటిక్లీ నువ్వు దీవించబడతావు. ఆమేన్. సో మొట్టమొదటి సి కంపారిజన్, రెండవది ఆర్ రిటెన్షన్, మూడవది ఏం చెప్పాను నేను? ఒబీడియన్స్ చెప్పాను నేను. ఓకే, దెన్ ఎస్ స్టాండ్స్ ఫర్ మొనమా ఏముండవచ్చు? అనుకున్న సాక్రిఫైస్కి వస్తారని మీరు, ఎందుకంటే మీ మైండ్ తెలుసు కదా నాకు. బైబిల్ ఏముందంటే, మేము వెళ్ళిన త్రోవ ఇంతకుముందు వెళ్ళింది కాదు, ఆ త్రోవను మర్చిపోవాలి మనం. ఓకే, ఎస్ స్టాండ్స్ ఫర్ సాంక్టిఫికేషన్. మోన ఏమని చెప్పిందా అంటే, శాంక్ అనుకుంటా ఉంది. అందుకే నాకు అర్థమైంది బిడ్డ. సాంక్టిఫికేషన్,
శాంక్టిఫికేషన్ అంటే ఏంటంటే పరిశుద్ధపరచబడుట అండి. దేని బిడ్డలారా విందాం దేవుని వాక్యం. పరిశుద్ధపరచబడుట ఇన్ని ఉన్నాయి. రక్షింపబడుటకు సిలువ, క్రాస్ ఏమైనదంట? దేవుని శక్తి. యేసుక్రీస్తు దేవుడు ఆ క్రాస్ ద్వారా కనికరం చూపించాడు, ఆ క్రాస్ ద్వారా విమోచన చూపించాడు, ఆ క్రాస్ ద్వారా ఏం చూపించాడు బిడ్డ? విధేయత చూపించాడు. ఇప్పుడు ఏం చూపించాడు అంటే శాంక్టిఫికేషన్, పరిశుద్ధత. చదువుదామా అదే మాట పౌలు చెప్తున్నాడు. అదే అధ్యాయములో మనం అక్కడే ఉందాం, ఎక్కడ పోవద్దు. 1 కొరింథీ 1:2 వచనం. దేవుని సంగమునకు ఉమ్, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకు. చాలమ్మా, రైట్. సో పౌలు ఈ కొరింథీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ఎలా ఇన్వైట్ చేశాడంటే నాకు భలే మంచిగా నచ్చింది ఆ మాట. మిమ్మల్ని అందరినీ దేవుడు పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. ఈ మాట భలే నచ్చిందండి నాకు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాలి. ఇంకోటి, పరిశుద్ధుడు కావాలంటే నా అంతగా నేను పరిశుద్ధుని కాను. పరిశుద్ధులు కావాలి, పవిత్రులు కావాలి అంటే మీ అంతటా మీరు పరిశుద్ధులు, పవిత్రులు కాదు. దేవుని కృప చేతనే మనం అందరం ఏమైనామంట? రక్షింపబడి ఉన్నాము దేవుని రక్తము చేత. ఒక మాట ఉంది, యేసు రక్తం, తొందరగా యేసు రక్తం ప్రతి పాపిని కడిగి ఏం చేస్తుంది? ఇంకొక మాట ఉందని చదువుదాం. అది ఏది? మన 1 కొరింథీ 6:10 చదవండి, దయచేసి 11 చదవండి. 1 కొరింథీ 6:11. మీలో కొందరు అట్టివారి ఇంటిని రాని ప్రభువైన యేసుక్రీస్తు నామములను మరి దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చాలమ్మా. అమ్మ మీరు అర్థమైందో లేదో కానీ నాకు అర్థమైందమ్మా. వాక్యం చెప్తున్నాను కాబట్టి అర్థమైంది. అక్కడ 3 మాటలు ఇచ్చాడమ్మా. చదువుమా. ఒక మాట ఏంటంట? ఆ 3 మాటలు ఉన్నారు. 3 మాటలు అక్క లేదు అక్క 3 అది ఎలా కడగబడి ఉన్నామనే మాట కావాలి. దేవుని ఆత్మయందు కడగబడి, తర్వాత నీతిమంతులుగా తీర్చబడి, తర్వాత పరిశుద్ధపరచబడి. ఎన్ని మాట చూడండి. దేవుని ఆత్మ అంట మనల్ని నీతిమంతులుగా చేశాడు, దేవుని ఆత్మ మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. నేను ఒక ప్రశ్న వేసి ముందుకు వెళ్తాను. మనం ఎక్కడ ఉన్నా మన పరిశుద్ధత మనం ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. ఈ పరిశుద్ధత ఎట్లా తెలుస్తుంది అంటే, ఎట్లా క్లిక్ అవుతుంది అంటే, మన కళ్ళ ద్వారా పరిశుద్ధత తెలిసిపోతుంది మనకు. లుక్ అట్ మీ ప్లీజ్. కళ్ళ ద్వారా మన హోలీ తెలిసిపోతుంది. మన మాటల ద్వారా మన హోలీనెస్, శాంక్టిఫికేషన్ ఏమవుతుంది బేట? తెలిసిపోతుంది. ఇంకోటి, మన ప్రవర్తన ద్వారా కూడా ఏం తెలిసిపోతుంది? మన శాంక్టిఫికేషన్, పరిశుద్ధ తెలిసిపోతుంది. అందుకే బైబిల్ ఏముందంటే, కర్మెల్ ఎంబీ సంగమా, మీ యొక్క విశ్వాసమును బట్టి ఎవరు కూడా మిమ్మల్ని ధృవీకరింపనీయకుండా మాటలోను, విశ్వాసములోను, పరిశుద్ధతలోను, పవిత్రతలోను దేవునికి ఎట్లా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. మాదిరిగా అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు చూస్తా ఎవరు చెప్తారు ఎందుకు అట్లా చేస్తున్నావు, బైబిల్ మూసే. వీళ్ళు ఏం చేశారంటే 1980 1980s నుండి 1995 వరకు పాటలు పెట్టారు. పాటలు జస్ట్ వాళ్ళు ట్యూన్ ఇస్తారమ్మా. ట్యూన్ తెలుసుగా? ట్యూన్ ఇస్తారు. ఆ ట్యూన్ పాట ఏం పాడరు, ఒక ట్యూన్ ఇస్తారు. ఆ ట్యూన్, ఆ పాట మ్యూజిక్ ఇట్లా వచ్చిన వెంటనే క్యాచ్ చేసి ఏం చేయాలి? ఆ పాట పాడాలి, పల్లవి పాడాలి. పల్లవి పాడిన వెంటనే ఒక పెద్ద క్యాడ్బెరీ చాక్లెట్. ఓకే, ఇట్లా అన్ని గిఫ్ట్లు పెట్టారండి. అన్ని గిఫ్ట్లు పెట్టారు. మీరు ఊహించండి దయచేసి. కొంచెం అలా వెళ్ళొద్దాం అక్కడికి మనం. 1980 నుండి 1995కి తెలియని రామారావు ఉన్నాడు, తెలియని నాగేశ్వరరావు ఉన్నాడు, తెలియని కృష్ణ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, రైట్. ఇప్పుడు చూడండి ఇక. సో 15 పాటల మ్యూజిక్లు పెట్టారండి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను సాక్ష్యం చెప్తున్నా. మేరమ్మా, నేను సాక్ష్యం చెప్తున్నా. ప్రతి పాట మ్యూజిక్ నాకు తెలుసు అండి. ప్రతి పాట ఇట్లా 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 సౌండ్ ఇలా వచ్చిన వెంటనే నా పక్కన సుధీర్ ఉన్నాడు. సుధీర్ అని ఒక పిల్లాడు. ఆయన లోక సంబంధి కొంచెం. ఆయన లోక సంబంధి. నేను చెప్పిన, రే నాన్న ఇది ఈ పాట రా నాయన,
అన్నా నువ్వు పడనా ఆ గిఫ్ట్ నీకే అన్నా అన్న 15 పాటల మ్యూజిక్ నాకు తెలుసా అండి. ఎప్పుడు కూడా మీకు ఏదైనా మ్యూజిక్ బయట పెట్టేస్తే మీకు అప్పుడప్పుడు అర్థమవుతుంది, ఇది పలానా సినిమాలో ఉన్న పాట, ఇది పలానా హీరో పాట. కరెక్టా కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శోధన ఆ అపవిత్రత నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నా యొక్క గుండెని ఏం చేశానంటే దాన్ని క్లోజ్ చేశాను. ఏం చేశానండి? క్లోజ్. ఇక నోటికి వచ్చింది, ఇక స్టార్ట్ చేసి ఇక అందాం అనుకున్నాను నేను. కానీ దేవుడు ఆ విధంగా నన్ను అందనీయలేదు. లాస్ట్ ఏం చెప్తున్నాను అంటే సరే నేను పొరపాటున 15 పాటలు నాకు వచ్చు కాబట్టి, ఎందుకంటే ఆ రోజులో పాటలు చక్కగా పాడేవాడిని, ఇవే పాటలే. నేను ఒకవేళ 15 పాటలు పాడాను అనుకోండి, అన్ని గిఫ్ట్లు వస్తాయేమో నాకు. కానీ నన్ను ఎవరు బ్లేమ్ చేస్తారు? నన్ను తొందరగా చెప్పాలి. నన్ను ఎవరు బ్లేమ్ చేస్తారమ్మా? 15 పాటలు పాడి గిఫ్ట్ తీసుకొని వెరీ గుడ్ అంటారేమో, కానీ నన్ను ఎవరు బ్లేమ్ చేస్తారు? తొందరగా ఎవరు బ్లేమ్ చేస్తారు? నా ఫ్రెండ్ బ్లేమ్ చేస్తాడు. అరే ఏంద్రా నేను ఫాదర్ అనుకున్నా, కానీ ఆ ఫాదర్లో ఈ కళ కూడా ఉన్నారా నీకు? చూసారా, చెప్తున్నాను నేను అని. ఇక నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ పిలుస్తారా జాన్సన్ ఆయన? నీ ప్రార్థన వద్దు, నువ్వు వద్దురా నాయన. ఈరోజు తెలిసిపోయింది. అంటే సినిమా పాటలే నువ్వు ఇంత చక్కగా మ్యూజిక్ రాకముందే నువ్వు పాడినావంటే ఎంత పిచ్చి ఉందో నీకు దాంట్లో. నేనేమంటున్నా అంటే అక్కడ ఐ సేవ్డ్ మై శాంక్టిఫికేషన్. నేను నా పరిశుద్ధతను కాపాడుకున్నాను. పొరపాటు నేను పాటలు పాడి ఉంటే మాత్రము నా ఫ్రెండ్కు నాకున్న కనెక్షన్ ఏమైపోతుంది? కట్ అయిపోతుంది. దేని బిడ్డారా. సో చివరిది ఏంటంటే చివరిది ఏముందమ్మా? ఎస్. సో ఎస్ స్టాండ్స్ ఫర్ దేని గురించి? అది ఎస్ స్టాండ్స్ ఫర్ ఎవరో మెల్లగా చెప్తారు, సక్సెస్. సో ఈ మాట పౌలు ఏ విధంగా చెప్పాడంటే చదవండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15:17 ముగిస్తాను. 15:17 ఒక మాట ముగిస్తాను నేను. 15:17 అమ్మా 15:57 సారీ. చాలా రైట్. సో మనకు విజయము రావాలి అంటే, మన జీవితాలలో మనము సక్సెస్ఫుల్నెస్ పొందాలి అంటే ఆ విజయం ఎవరిస్తారు మనకు? ఆ విజయం ఎవరిస్తారమ్మా? యేసుక్రీస్తు మాత్రమే. అందుకని బైబిల్ ఏముందంటే అమ్మ విజయం పొందిన వారికి స్తోత్రములు ఉందామా? ఆ మాట మళ్ళీ చదవం ఒకసారి గట్టిగా. రైట్. మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రములు కలుగును గాక. కొన్నిసార్లు దేవుడు మీకు జయం ఇవ్వడండి. కొన్నిసార్లు దేవుడు మీకు అన్ని అపజయాలే ఇస్తాడు. కానీ నా కుటుంబంలో, మీ కుటుంబంలో, నా జీవితంలో, మీ జీవితంలో ఇలాంటి అపజయాలు వచ్చిన సమయంలో మనం ఏం చేయాలంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఎలా పరిగెత్తాలి మనం? అప్పుడే నువ్వు జయం చూస్తావు. మన మోనమ్మ విజయం చూసింది, మంచి సాక్ష్యం. విజయం చూసింది. ఓకే, ఫస్ట్ ఏడ్చింది, అమ్మా అట్లనే ఏడ్చినావమ్మా. ఓకే రైట్, ఏడ్చింది. ఓకే, దెన్ చాలా చక్కగా చెప్పింది. కానీ ఏడ్చినప్పటికీ, కృంగిపోయినప్పటికీ చివరి క్షణంలో మనకు దేవుడు ఏమిచ్చాడు? విజయం. జేడి అంటే ఏది బిడ్డ? ఏమో జేడి టీడీ అంటున్నావు ఏమో. జూనియర్ లెక్చర్ తర్వాత ఇప్పుడు అమ్మాయి గారు జూనియర్ లెక్చరా లేకుంటే డిగ్రీ లెక్చరరా? అబ్బా, డిగ్రీ లెక్చరర్. చూసారా అండి, నేను ఏమంటున్నానంటే నువ్వెంత ఓపిక పడితే రాబో కాలంలో అంత విజయము దేవుడు. మనము అన్నిటి విషయంలో ఏమవుతున్నామమ్మా? విజయం పొందుతున్నాం. సో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, తర్వాత రక్షింపడుచున్న మనకు ఏమై ఉన్నది? సో క్రాస్లో ఎన్ని చూసాం బిడ్డ మనం? 5. ఇంగ్లీష్లో చెప్తాం. ఇంగ్లీష్లో నెంబర్ 1 ఏమని చెప్పాను? కంపారిజన్, తర్వాత
రిడెంప్షన్, తర్వాత ఒబీడియన్స్, తర్వాత సాంక్టిఫికేషన్, తర్వాత సక్సెస్. ఇవే తెలుగులో చెప్తాం. ఒకటి కనికరము, రెండవది విడుదల, మూడవది విధేయత, తర్వాత నాలుగవది పరిశుద్ధపరచుట, తర్వాత ఐదవది విజయం. దేవుని బిడ్డలారా, ఈ ప్రభు బలలోనికి మనం వెళ్ళక ముందు దేవుని శక్తి ఏంటో నువ్వు తెలుసుకున్నావు, అంతే కదా, దేవుని శక్తి. సో ప్రార్థన పూర్వకముగా ఈ బలలోనికి మనం ప్రవేశించుదాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషంలో ప్రేయర్లో ఉందాం. ఆ తర్వాత మనము ఆ ప్రభు బలను సమీపించుదాం.